ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. 7 గంటలుగా హరీష్ రావుని ప్రశ్నిస్తూ ఉన్నారు సిట్ అధికారులు. కేసులో సాక్షిగా పిలిచి ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేషన్లోనే ఉంచడంపై న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విచారణ పేరుతో పోలీసులు కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. 7 గంటలుగా హరీష్ రావుని ప్రశ్నిస్తూ ఉన్నారు సిట్ అధికారులు. కేసులో సాక్షిగా పిలిచి ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేషన్లోనే ఉంచడంపై న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విచారణ పేరుతో పోలీసులు కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. खबरदार रेवंत रेड्डी खबरदार रेवंत रेड्डी खबरदार रेवंत रेड्डी खबरदार ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు విచారణ ఇంకా కొనసాగుతోంది. అయితే 7 గంటలుగా హరీష్ రావుని ప్రశ్నిస్తూ ఉన్నారు సిట్ అధికారులు. కేసులో సాక్షిగా పిలిచి ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేషన్లోనే ఉంచడంపై న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విచారణ పేరుతో పోలీసులు కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. హరీష్ రావు గారు గడిచిన 2 సంవత్సరాల కాలంలో అనేక స్కాములు, కుంభకోణాలు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల సహకారంతో వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని చెప్పి నిన్న ఉదయం 11 గంటలకి తెలంగాణ భవన్ వేదికగా ఒక కొత్త కుంభకోణం రాష్ట్రంలో బొగ్గు గనులకు సంబంధించి, బొగ్గు బ్లాక్లకు సంబంధించి నైని బొగ్గు బ్లాక్ విషయంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బామర్ది అయిన సృజన్ రెడ్డి గారే నేరుగా కమిషన్ దండుకుంటున్నారని చెప్పి హరీష్ రావు గారు తెలంగాణ గంటలకు भैया वो वाइट शर्ट भैया वाइट शर्ट भैया अन्ना ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. 7 గంటలుగా హరీష్ రావుని ప్రశ్నిస్తూ ఉన్నారు సిట్ అధికారులు. అయితే కేసులో సాక్షిగా పిలిచి ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేషన్లోనే ఉంచడంపై ఆయన తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. విచారణ పేరుతో పోలీసులు కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే బీఆర్ఎస్ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పలువురు మహిళా నాయకులను కూడా ఇప్పటికే అరెస్టులు కూడా చేశారు. డీసీఎం వాహనాల్లో వాళ్ళని తరలిస్తూ ఉన్నారు. అయినా సరే ఆందోళన ఎక్కడా కూడా విరమించకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ ఆందోళన వ్యక్తం చేసిన దృశ్యాలను మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాము. సాక్షిగా పిలిచి 7 గంటల పాటు కూడా స్టేషన్లోనే ఉంచటము, విచారణ పేరుతో స్టేషన్లోనే ఉంచటం అనేది
ఎంత మటుకి కూడా స్వీకరించే విషయం కాదని చెప్పి ఆయన తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలానే బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భయ్యా అన్నా రైట్, జూబ్లీ హిల్స్ పిఎస్ ముందైతే ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం చూస్తూ ఉన్నాము. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతోంది అసలు? ఈరోజు ఉదయం 11 గంటల నుంచి కొనసాగుతున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలందరూ కూడా ఒకసారిగా కోపదిత్తులయ్యారు. గత 7 గంటలుగా విచారణ కొనసాగుతుంది. అదేవిధంగా విచారణ ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు. దాంతో పాటు తమ లాయర్లని లోపలికి, అడ్వకేట్ అని లోపలికి పంపించట్లేదు అనే విషయాన్ని వాళ్ళు ఉదయం నుంచి కూడా చెప్తున్నారు. అయితే సాయంత్రం ఇంకా ఎప్పుడు వదిలిపెడతారు, సాయంత్రం 7 గంటలుగా కొనసాగుతుందని చెప్పి బీఆర్ఎస్ నేతలు, అదేవిధంగా మహిళా నేతలు ఒకసారిగా ఇక్కడ ఆందోళన చేయడం జరిగింది. ఆందోళన చేసినటువంటి మహిళా నేతల్ని, మిగతా నేతలందరినీ కూడా వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎవరు కూడా ఉండకూడదని ఉదయం నుంచి పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు మాత్రం కంటిన్యూగా 7 గంటల పాటు అసలు ఏం విచారణ జరుగుతుంది, తమ అడ్వకేట్లను లోపలికి పంపించట్లేదు, అసలు ఏం జరుగుతుందో తమకు తెలియడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. దాంతో పాటు కొద్దిసేపటి క్రితమే, గంట క్రితం ఏదైతే బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ కూడా కొంత అస్వస్థకు గురయ్యారు. లోపలికి వెళ్తున్నటువంటి సమయంలోనే కొంత గందరగోళ వాతావరణం కూడా నెలకొంది. దీంతో పాటు ఇటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. అదేవిధంగా తెలంగాణ భవన్ వద్ద కూడా ఈరోజు ఉదయం 9 గంటలకు హరీష్ రావు నివాసం దగ్గర నుంచి తెలంగాణ భవన్ కు వచ్చి, తెలంగాణ భవన్ నుంచి ఆయన సిట్ కార్యాలయానికి వెళ్లారు. కాబట్టి నేతలు, కార్యకర్తలందరూ కూడా తెలంగాణ భవన్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. హరీష్ రావు వచ్చిన తర్వాతనే, ఆయనతో మాట్లాడిన తర్వాతనే వెళ్తామని చెప్తున్నారు. ఇటు తెలంగాణ భవన్ దగ్గర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఇక్కడే ఉన్నారు, మీడియాతో మాట్లాడుతున్నారు. గంటకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి తమకు తెలియడం లేదు. నార్మల్ గా అయితే అసలు లోపల విచారణ ఏం జరుగుతుందో మాకు తెలియాలి, కానీ విచారణకు సంబంధించి ఎలాంటి విషయం కూడా బయటికి రావట్లేదని చెప్పి ఎమ్మెల్యేలు ఒకవైపు చెప్తున్నారు. మరోవైపు కార్యకర్తలు, నేతలు కూడా ఖచ్చితంగా 7 గంటల అయింది కాబట్టి తమ అడ్వకేట్లైనా సరే లోపలికి పంపించాలి, ఏం జరుగుతుందనేది తమకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఇక్కడ నెలకొని ఉంది. ఇటు పోలీసులు, అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఒక తోపులాట కూడా కొనసాగుతోంది. సౌజన్య. సతీష్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.